ఆనాడు మధు గుట్కా అని వచ్చేది ఒకటి, చాలామంది తెలుసు మధు గుట్కా అని, అది గుట్కా. సో నేను చదువుకునే రోజుల్లో గుట్కా అలవాట్లేదు, కానీ నా క్లాస్ రూమ్లో ఒకళ్ళిద్దరు బాగా తినేది. ఓ రోజు అనుకోకుండా కలిసినాం. వీడు రోజు ఏం చేస్తాడంటే ఆ గుట్కాను ఇట్లా తీసి దానిలో పౌడర్ ఉంటుంది, వక్కలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, వాడు తీస్తాడు వేస్తాడు, ఆ వాసన వస్తేనే మనకి కింద పడిపోయే పరిస్థితి. వాడు రోజు అదే పని చేస్తాడు. అదేదో గొప్పగా అనుకోవచ్చు అనుకున్నాం, నేను కూడా అదే అనుకున్నా. నేను అనుకున్నా, ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు కూడా అనుకున్నాం. ఓ రోజు ఉండబట్టలేక అని, అరే ఇది ఏందిరా, ఇది నాకు కావాలరా అని చెప్పంటే, ఇది కాదురా, నీకు నీ వల్ల కాదురా అంటే, ఎందుకు కాదు, నేను మనం మొండి కదా, నా వల్ల ఎందుకు కాదురా, నాకు కావాలని చెప్పేసి నేను కూడా అడిగిన. వాడు ఇయ్యలే. ఇవ్వకపోతే అక్కడ షాప్కి అడిగిపోయినా, ఒకటి తక్కువనే ఉండే, రూపాయో తక్కువనే ఉండే, ఇంకా పోయి తీసుకున్నాం. విమల్ ఒక బోర్డులో అప్పుడు మధు గుట్కా చాలా ఫేమస్. అది విమల్ మదే అనుకుంటా తీసుకున్నది. సో మధు తీసుకున్నది, తెల్ల పౌచ్ ఉండే. అప్పుడు నర్సంపేటలో ఉన్న గ్రామ పంచాయతీ అని ఉండే, అప్పుడు గ్రామ పంచాయతీలో బాలమందిరం అని ఒక చుట్టూ అది ఉండేది. పోయి అక్కడ దాన్ని చింపి స్టైల్గా తీసి ఇట్లా తీసి అందరు వేసుకున్నట్టుగానే నోట్లు వేసినాం. ఆ వేసింది ఒకటే గుర్తున్నది, ఇట్లా లోపలికి వేయగానే ఆ వేసింది గుర్తు. ఎందుకంటే అది వేయగానే దానిలో ఆ డస్ట్ అదే పౌడర్ టైప్ ఉంటుంది, మనం పౌడర్ ఏదైతే ఉంటుందో పౌడర్ లాగా ఉంటుంది. సో అది ఇట్లా వేసుకోగానే ఆ పౌడర్ కాస్త గొంతుకు బట్టి ఈ ఒక్కలు నోట్లో పడి అది ఒక్కటే గుర్తున్నది. తర్వాత కట్ చేస్తే చీకటి పడ్డది. నేను ఎప్పుడో పొద్దుగాల పోయినా స్కూల్ డుమ్మా కొట్టి, సో ఆ బాలమందిరంలో పడుకున్నాను. ఇట్లా ఎవరో వచ్చి లేపినట్టు గుర్తున్నారు. లేచి చూస్తే ఎప్పుడో చీకటి పడ్డది. ఆ తర్వాత ఇంటికి పోవడం, బహుశా నేను అది 7 లేదంటే 8వ తరగతి చదువుకున్నప్పుడు, 7, 8వ తరగతి చదువుకున్నప్పుడు గుర్తంతే. ఎందుకు చెప్తున్నా అంటే ఆ తెల్లారి నుంచి మళ్ళీ ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఆ గుట్కా అనేది నా దరికి కూడా రాలే. దానికి తీసుకోవడానికి ముందు మాత్రం కుతూహలం ఉండేది బాగా. వాడు కాదు, ఇక చాలా మంది తింటాను, ఇట్లా స్టైల్గా పోస్తాను, ఎట్లా పోస్తాను అని చెప్పేసి ఉండే. ఎప్పుడైతే దాన్ని తీసుకొని నేను పడిపోయి గుర్తు లేకుండా సోయి లేకుండా సొమ్మతిల్లిపోయి పడుకొని ఎవరో రాత్రి లేచిన తర్వాత అది కూడా మళ్ళీ 3-4 రోజులు ఇబ్బంది పడే పరిస్థితి, వాంతులు, కక్కుకోవడం ఎంత కూడా జరిగేది. ఆ తర్వాత ఇప్పటివరకు కూడా నా జీవితంలో గుట్కా అనేది నా దగ్గర వరకు రాలేదు. అంటే అది తినక ముందు దాని గురించి తెలుసుకోవడానికి కుతూహలం ఉండేది. ఎప్పుడైతే దాన్ని తిన్న తర్వాత, తినడం అంటే నోట్లో వేసుకోవడమే, అది సరిపోయింది అక్కడికి. తినడం అంటే మనం రోజులు పడేదో తినలే, కానీ ఆ లోపల వేసుకున్న తర్వాత అది నా శరీరం మీద చూపించిన ప్రభావం కావచ్చు. తర్వాత ఏనాడు కూడా నా దగ్గర రాలేదు, మళ్ళీ దాని దగ్గర నన్ను పోనీయలేదు, నా మనసు పోనీయలేదు, ఏది కూడా కాలే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అది చెడని తెలిసింది కాబట్టి దూరం ఉన్నాం. సరే, మరి నాలో చెడు అలవాట్లు లేవా అంటే ఉంటాయి, సహజం. అది నాలో కాదు, ఎవరిదోనలే ఉంటాయి. కాకపోతే దేనికి మనము బానిస కావద్దు. అలవాటు చేసుకునే ముందే ఆలోచించాలి. అలవాటు అయినాక కూడా మనం చెప్తే మనం ఏ చేసుకున్న అలవాటు మనకు దూరం కావాలి తప్ప, దానికి మనం బానిసగా మారి మన జీవితం మొత్తం కూడా దానికి అంటే మన రిమోట్ కంట్రోల్ను మన అలవాటుకు ఏదైతే వ్యసనం ఉందో దానికి మన చేతికి ఇస్తే మన జీవితం వ్యర్థమైంది. కాబట్టి సో ఇది నాకు గుర్తుకొస్తున్నాయి. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, రోజు ఒకటి ముచ్చరించుకుందాం. సో ఇది నేనే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో మంచి చెడులు, కష్టం సుఖం, లాభం నష్టం అనేక ఉంటాయి. సో ఇలాంటివి కూడా మనం మాట్లాడుకుందాం. నేనే కాదు, మీరు కూడా మీ ముచ్చట్లు మాకు చెప్పొచ్చు, అందరి టీవీలో చూడవచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నేను అనుభవించిన నేను స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా, స్వయంగా అనుభవించిన నేను. సో ఆనాడు నాకు తినాలనిపించింది. సో తిన్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసిన తర్వాత మళ్ళీ ఈనాడు రాలేదు. సో ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. సో ఓకే, థ్యాంక్ యూ.